థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి సుజాత సిద్ధార్థ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం అండి అందరికీ. ఇప్పుడు ఇందాక సాయి సార్ మాట్లాడుతూ ఈ సినిమాకి బ్యాక్ బోన్ మా అవినాష్ గారు, అది 100% కరెక్ట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంతమంది వస్తూ వెళ్తూ జరుగుతూ, నేను కూడా ఈ సినిమాకి మధ్యలోంచి వచ్చిన వాడినే. సగం సినిమా వేరే వాళ్ళు షూట్ చేస్తే నన్ను మధ్యలో పిలిచారు, చూశాను. తర్వాత షూటింగ్ ప్రాసెస్లో సార్ నాకు అది కావాలి ఇది కావాలి, అప్పటికే బడ్జెట్ వైజ్ అదే ఇదైంది. కానీ ఆయన అసలు ఎక్కడ లాట్ ఆఫ్ ప్యాషన్, అర్ధరాత్రి 1-2 కూడా దీని గురించి మాట్లాడుతూ, దాన్ని వాడదాం, మళ్ళీ అది తీద్దాం, మళ్ళీ రీషూట్ చేద్దాం, మీకు ఇది నచ్చలేదా సార్ మళ్ళీ చేద్దాం అంటే, అంత ప్యాషను చాలా రేర్ పర్సన్స్కి, పర్టికులర్లీ వాళ్ళే మెయిన్ అన్నీ సమకూర్చుకుని చేసేవాళ్ళకి చాలా కష్టము. ఆయన డెసిషన్ తీసుకుంటూ దానికి శాంతన్ గారు కూడా సపోర్ట్ చేస్తూ, సో హ్యాపీ సార్ ఈ సినిమా నాకు వచ్చినందుకు, చేసినందుకు. అండ్ నాకు చోటా సార్ ఇది రావడానికి కృషి చేశారు. సో హ్యాపీ సార్, మీరు నాకు ఈ సినిమా సజెస్ట్ చేసినందుకు వెరీ హ్యాపీ అండ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిద్ధార్థ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నిజంగా అన్బిలీవబుల్గా ఉందన్నమాట.